ఈరోజు మనం ద్రవ్యవేగంలో మార్పు మరియు దాని అనువర్తనాల మీద కొన్ని ముఖ్యమైన లెక్కలను సాధిద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తే 0.5 కేజీల ద్రవ్యరాశి గల ఒక మట్టి బంతి అంటే అర కేజీ ద్రవ్యరాశి గల ఒక మట్టి బంతి 20 మీటర్ల పర్ సెకండ్ వేగంతో కదులుతూ ఒక గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత అది 0.1 సెకండ్లలో ఆ గోడకు అతుక్కుపోయి ఆగింది. ఇప్పుడు మనం ఆ బంతి ద్రవ్యవేగంలో జరిగిన మార్పును, అలాగే గోడ ఆ బంతిపై ప్రయోగించిన బలాన్ని కూడా కనుక్కోవాలి. భౌతిక శాస్త్రంలో ఏ సమస్య సాధించాలన్నా ముందుగా మనకిచ్చిన దత్తాంశాన్ని స్పష్టంగా రాసుకోవాలి. ఒక చిన్న బొమ్మ గీసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మట్టి బంతి వేగంగా వచ్చి గోడను ఢీకొట్టి ఆగిపోయిన ఈ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు దత్తాంశాన్ని వివరంగా సమీకరిద్దాం. బంతి ద్రవ్యరాశి మాస్ m ఈక్వల్స్ టు 0.5 కేజీలు అంటే అర కేజీ. గోడను ఢీకొట్టక ముందు బంతి ప్రయాణిస్తున్న తొలి వేగం ఎంత? u ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్. గోడను ఢీకొట్టిన తర్వాత ఆ బంతి గోడకు అతుక్కుపోయి పూర్తిగా ఆగిపోయింది. అదే మనకు ప్రశ్నలు కూడా ఇచ్చారు. అంటే బంతి చలనం ఆగిపోయింది కాబట్టి దాని తుది వేగం ఎంత? ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్స్ టు 0 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అలాగే బంతి గోడను తాకినప్పటికీ అది ఆగిపోవడానికి పట్టిన కాలం టీ ఈక్వల్స్ టు 0.1 సెకండ్. ఇది కూడా మన క్వశ్చన్లోనే ఇచ్చారు. ఈ దత్తాంశం ద్వారా మనం కనుక్కోవాల్సింది రెండు విషయాలు. మొదటిది ద్రవ్యవేగంలో మార్పు. రెండవది బంతిపై గోడ ప్రయోగించిన నెట్ బలం అంటే నెట్ ఫోర్స్ కనుక్కోవాలి. ముందుగా ద్రవ్యవేగం అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు దాని వేగాల లబ్ధాన్ని ద్రవ్యవేగం అంటారు. దీన్ని p ఈక్వల్స్ టు m ఇంటూ v అనే సమీకరణంతో సూచిస్తాం. బంతి గోడను ఢీకొట్టినప్పుడు దాని వేగం 20 మీటర్ల పర్ సెకండ్ నుండి సున్నాకి పడిపోయింది. అవునా కదా? వేగంలో మార్పు వచ్చింది కాబట్టి సహజంగానే దాని ద్రవ్యవేగంలో కూడా మార్పు వస్తుంది. భౌతిక శాస్త్రంలో మార్పును కనుక్కోవాలంటే ఎల్లప్పుడూ తుది విలువ నుండి తొలి విలువను తీసేయాలి. కాబట్టి ద్రవ్యవేగంలో మార్పు అంటే తుది ద్రవ్యవేగం నుండి వచ్చిన తొలి ద్రవ్యవేగాన్ని తీసేయాలి. దీన్ని మనం గణితపరంగా చూస్తే p ఈక్వల్స్ టు pf మైనస్ పిఐ. ఇక్కడ pf అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ పిఐ అంటే ఇనిషియల్ వెలాసిటీ. తుది ద్రవ్యవేగం కావాలంటే బంతి ద్రవ్యరాశిని దాని తుది ద్రవ్యవేగంతో గుణించాలి. అంటే pf ఈక్వల్స్ టు mv. అలాగే తొలి ద్రవ్యవేగం కావాలంటే ద్రవ్యరాశిని తొలి వేగంతో గుణించాలి. పిఐ ఈక్వల్స్ టు mu. ఇక్కడ తుది వేగం v ఈక్వల్స్ టు 0 మీటర్ పర్ సెకండ్ కాబట్టి తుది ద్రవ్యవేగం pf పూర్తిగా సున్నా అయిపోతుంది. ఇక్కడ తొలి ద్రవ్యవేగం పిఐని లెక్కిద్దాం. ద్రవ్యరాశి m ఈక్వల్స్ టు అర కేజీ అంటే 0.5 కేజీ మరియు తొలి వేగం u ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్. ఈ రెండింటిని గుణిస్తే 0.5 ఇంటూ 20 ఏమవుతుంది? 10 కేజీ పర్ మీటర్ సెకండ్ వస్తుంది. ఇప్పుడు వీటిని ద్రవ్యవేగంలో మార్పు సూత్రంలో ప్రతిక్షేపిస్తే అప్పుడేమొస్తుంది? p ఈక్వల్స్ టు 0 మైనస్ 10 ఈక్వల్స్ టు -10 కేజీ మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇదే మనకు కావాల్సిన ద్రవ్యవేగంలో మార్పు విలువ. అయితే ఇక్కడ ఈ మైనస్ గుర్తు ఎందుకు వచ్చిందో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ సందేహాన్ని తర్వాతి భాగంలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన రెండవ అంశం ఆ మట్టి బంతి ఆగిపోయేలా గోడ దానిపై ఎంత బలాన్ని ప్రయోగించింది అని. వేగంగా వెళ్తున్న బంతి హఠాత్తుగా ఆగిపోయిందంటే ఖచ్చితంగా గోడ ఆ బంతిని వ్యతిరేక దిశలో నెట్టిందని అర్థం. అవునా కదా? మరి ఆ బలాన్ని మనం ఎలా లెక్కించాలి? వస్తువు చలనం మరియు బలం గురించి అనగానే మనకు వెంటనే న్యూటన్ రెండవ గమనీయం అంటే న్యూటన్ సెకండ్ల గుర్తుకు రావాలి. దాని సమీకరణం ఏంటి? ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. అయితే ఇక్కడ బలాన్ని లెక్కించడానికి మనం ఇంకొక రూపంలో ఉన్న సమీకరణాన్ని కూడా వాడొచ్చు. అదే ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు పి బై టీ. అంటే బలం ఈక్వల్స్ టు ద్రవ్యవేగంలో మార్పు బై కాలంలో మార్పు. ఈ రెండు సమీకరణాలు భిన్నమైనవేం కాదు. కానీ ఒకదాని నుంచి మరొకటి ఉత్పాదించవచ్చు. మరిక్కడ మొదటి దానికంటే రెండవ సమీకరణాన్ని ఎంచుకోవడం ఎందుకు ఉత్తమం? ఎందుకంటే మన దత్తాంశంలో త్వరణం నేరుగా ఇవ్వలేదు.
కాబట్టి ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ వాడాలంటే త్వరణాన్ని మళ్ళీ ప్రత్యేకంగా కనుక్కోవాల్సి వస్తుంది. కానీ మనం ఇప్పటికే ద్రవ్యవేగంలో మార్పును కనుక్కున్నాం. అంటే పీని కనుక్కున్నాం గదా! దాన్ని నేరుగా కాలంతో భాగిస్తే ఒకే ఒక స్టెప్‌లో మనకు ప్రయోగించబడే కాలం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ సమీకరణాల విలువలను ప్రతిక్షేపిద్దాం. ద్రవ్యవేగంలో మార్పు p ఈక్వల్స్ టు -10 కేజీ మీటర్ పర్ సెకండ్. అలాగే బంతి ఆగిపోవడానికి తీసుకున్న కాలం ఎంత? 0.1 సెకండ్. కాబట్టి బలం కోసం ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు -10/0.1 ఇలా రాసుకుంటాం కదా. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫలితం వస్తుంది. -10ని 0.1తో భాగిస్తే -100 అంటే -100 వస్తుంది. ఇక ప్రమాణాల విషయానికి వస్తే లవంలో కేజీ మీటర్ పర్ సెకండ్ నుండి హారంలో సెకండ్తో భాగిస్తున్నాం కాబట్టి అది కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా మారుతుంది. ఈ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్‌నే మనం అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఎస్ఐ యూనిట్స్‌లో ఏమంటాం? న్యూటన్స్ అని పిలుస్తాం. అంటే గోడ ప్రయోగించిన బలం ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు -100 న్యూటన్స్. ఇక్కడ వచ్చిన ఈ మైనస్ గుర్తు దేన్ని తెలియజేస్తుందంటే ప్రయోగించిన బలం బంతి తొలి వేగానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుందని అర్థం. వ్యతిరేక దిశలో బలం పనిచేయడం వల్లే ఆ బంతి వేగం తగ్గిపోయి ఆగిపోయింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో దీనికి సిమిలర్‌గా ఉండే ఇంకొక సమస్యను గూడా సాధిద్దాం. ఇప్పుడు మట్టి బంతికి బదులుగా ఒక క్రికెట్ బంతిని తీసుకుందాం. మిగతా దత్తాంశం అంతా ముందటిలాగానే ఉందనుకుందాం. కానీ ఒకే ఒక తేడా ఏమిటంటే ఆ క్రికెట్ బంతి గోడను ఢీకొట్టిన వెంటనే అతుక్కోపోకుండా మళ్ళీ అంతే వేగంతో వెనక్కి బౌన్స్ అయ్యి వస్తుంది. బంతి మళ్ళీ అంతే వేగంతో వెనక్కొస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పరిస్థితిలో ద్రవ్యవేగంలో మార్పు, అలాగే గోడ ప్రయోగించిన బలం ఎలా మారతాయో ఒక్కసారి ఆలోచించండి. దత్తాంశంలో బంతిప్పుడు గోడను తగిలి ఆగిపోవడం లేదు. మళ్ళీ అదే వేగంతో వెనక్కొస్తుంది. అంటే ఎంత వేగంతో? 20 మీటర్ పర్ సెకండ్‌తో. ఇక్కడే చాలామంది ఒక సాధారణ పొరపాటు చేస్తుంటారు. తొలి వేగం u ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్ మరియు తుది వేగం కూడా అంతే కదా అని v ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటారు. బంతి ద్రవ్యరాశి కూడా మారలేదు కాబట్టి తుది మరియు తొలి వేగాలకు 2 సమానమే అని అనుకుంటారు. అయితే ఇప్పుడు ద్రవ్యవేగంలో మార్పు పూర్తిగా సున్నా అయిపోతుంది కదా! కానీ అది భౌతికంగా అసాధ్యం. ఒకవేళ ద్రవ్యవేగంలో మార్పు సున్నా అయితే దాని సమీకరణం ప్రకారం గోడ ప్రయోగించిన నెట్ బలం కూడా సున్నా అవుతుంది. బంతి వెళ్ళి అంత వేగంగా గోడను తాకినప్పుడు గోడ దాని మీద అసలు బలమే ప్రయోగించలేదంటే ఎలా నమ్ముతాం? ఖచ్చితంగా ఏదో ఒక బలం ఉంటుంది కదా! మరి లెక్కలో ఎక్కడో తప్పు జరిగింది కదా! నేను వేగం గురించి ఒక అత్యంత ముఖ్యమైన విషయం మీకు గుర్తు చేయాలి. వేగం అనేది సదిశ రాశి అంటే వెక్టర్ క్వాంటిటీ. అంటే దానికి కేవలం పరిమాణమే కాదు, దిశ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ బంతి వేగం మరియు దాని యొక్క పరిమాణం మారలేదు. కానీ అది ఢీకొట్టి వెనక్కొస్తోంది. కాబట్టి దాని చలన దిశ పూర్తిగా మారిపోయింది. దిశ వ్యతిరేకంగా మారినప్పుడు దాన్ని మనం భౌతిక శాస్త్రంలో మైనస్ గుర్తుతో సూచించాలి. కాబట్టి బంతి తొలి వేగం u ఈక్వల్స్ టు +20 మీటర్ పర్ సెకండ్ అయితే గోడను తగిలి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న దాని తుది వేగం ఎంత అవుతుంది? అవును. v ఈక్వల్స్ టు -20 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఈ ఒక చిన్న పాయింట్‌ని గమనించకపోతే ఈ సమస్య మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఈ సరైన విలువల్ని సమీకరణంలో ప్రతిక్షేపించి చూద్దాం. ముందుగా తొలి ద్రవ్య వేగాన్ని లెక్కిద్దాం. Pi ఈక్వల్స్ టు mu ఈక్వల్స్ టు ఎంతవుతుంది? m ఎంత? 0.5 మరియు u ఎంత? 20. ఇప్పుడు 0.5 ఇంటూ 20 ఎంతవుతుంది? 10 కేజీ మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అలాగే వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నందున తుది ద్రవ్య వేగం ఏమవుతుంది? Pf ఈక్వల్స్ టు mv. అదేమవుతుంది ఇప్పుడు? 0.5 ఇంటూ -20 అంటే -10 కేజీ మీటర్ పర్ సెకండ్ అవుతుంది. కాబట్టి ద్రవ్యవేగంలో మార్పు p ఈక్వల్స్ టు pf మైనస్ pi ఈక్వల్స్ టు pf ఎంత? -10. pi ఎంత? 10. కానీ ముందర మైనస్ ఉంది కాబట్టి -10 అవుతుంది. ఇప్పుడు 2 చేస్తే -20 కేజీ మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఈ విధంగా మనకు సరైన p విలువ వస్తుంది. ఇప్పుడు ఈ కొత్త విలువలతో ప్రయోగించిన నెట్ బలాన్ని లెక్కిద్దాం. ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు p/t అంటే ఇక్కడేంటి p ఎంత వచ్చింది? -20. టైం ఎంత? 0.1.
ఇప్పుడు మొత్తాన్ని చేస్తే ఏమొస్తుంది? -200 వస్తుంది. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇందాకే చెప్పుకున్నాం గదా! కాబట్టి అదేమవుతుంది? న్యూటన్ అయిపోతుంది. చూసారా ఇక్కడ మళ్ళీ మైనస్ గుర్తే వచ్చింది. బలం బంతి చలనానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుందని ఇది నిరూపిస్తుంది. మట్టి బంతితో పోలిస్తే క్రికెట్ బంతిపై రెట్టింపు బలం ప్రయోగించబడింది. కాబట్టి ద్రవ్యవేగ సమస్యలు సాధించేటప్పుడు దిశను పరిగణనలోకి తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు.